ఏంటి, ఈ భక్తి ఏంటి, చర్చికి రావడం ఏంటి, యేసుప్రభుని నమ్మడం ఏంటి, ఈ కొత్త మతాన్ని నమ్మడం ఏంటి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఉండొచ్చేమో. ప్రియులారా, అబ్రహాం గారు ఎవరి మాట అని విన్నాడా? హల్లెలూయా. తన జీవితం మేలు కొరకు, తన జీవితంలో మేలు జరగడం కొరకు, తన కుటుంబం ఆశీర్వదించబడడం కొరకు, తన జీవితంలో లోటుపాట్లు దేవుడు తొలగించడం కొరకు దేవుడిని నమ్మాడండి. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడు. ప్రియులారా, నీ బంధువులు హేళన చేస్తున్నారనో, నీ స్నేహితులు హేళన చేస్తున్నారనో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు హేళన చేస్తున్నారనో సత్యదేవుడిని విడిచిపెట్టి లోకానుసారంగా బ్రతకద్దు. ప్రియులారా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేవాడు లేడు. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన వాడు లేడు. నువ్వు బాగుపడితే ఏడుస్తారు, నువ్వు ఇబ్బందులు ఉంటే నీకు సహాయం చేయడానికి రారు. అలాంటి వాళ్ళు చెప్పే మాటలు విని నువ్వు దేవుని వదిలేస్తావా? జాగ్రత్త. నీ జీవితాన్ని సార్థకం చేసేవాడు, నీ జీవితాన్ని ఆస్వాదించేవాడు, నిన్ను ఉన్నత స్థానంలో